త్రిపుర, నాగాలాండ్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే గిరిజన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆదిలాబాద్ ఆదివాసీ నేత కోడప సోనేరావు ఎంపిక పట్ల యువనేత కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీనికి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చూసాం ఆదిలాబాద్ ప్రజాసేవన్ దగ్గర సంబరాలు చూసాం. గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా ఆదివాసీ నాయకుడు కులాం తెగకు చెందిన కోడప సోనేరావు ఎంపిక పట్ల ఆ లోపల అక్కడ అభినందన సభ ఏర్పాటు చేశారు. అక్కడ మిఠాయిలు తినిపించుకున్న తర్వాత ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సో మరి ఈ విధంగా వారి యొక్క అభిప్రాయం అంటే అనుభూతి ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ ఎంపిక పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీ ఆత్మీయుడు బీజేపీ నాయకులు కోడప సోనేరావుకి అనతి కాలంలోనే అంటే పార్టీలో చేరిన అతి కొద్ది తక్కువ సమయంలోనే ఒక మంచి పదవి వచ్చింది. ఎలా అనుభూతి చెందుతున్నారు? మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ ఒక గొప్ప సంబరాల దినం ఈ రోజు. త్రిపుర, నాగాలాండ్ ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. ప్రజలందరికీ కూడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా గొప్పగా విజయం సాధించాము. ఆ తర్వాత కోడప సోనేరావు గారు మా ఆదివాసీ ముద్దు బిడ్డ. ఆదివాసీల హక్కుల కోసం కోడప సోనేరావు గారు వెన్ను తిప్పేది లేదు. నిజంగా గొప్పగా ఆయన పోరాటం చేస్తున్నారు. అలాగే ఆ పోరాటాలకు దక్కిన ఫలితం ఇది. కోడప సోనేరావు గారు లాంటి వ్యక్తి ఆ పదవికి వన్నె తెచ్చేటువంటి వ్యక్తి. ఆయన పోరాటాల ఫలితంగా ఈ రోజు ఆదిలాబాద్ ఆదివాసీలందరిలో ఒక గొప్ప చైతన్యం నింపబడింది. వారికి ఈ పదవితో గౌరవించడం చాలా సమున్నతంగా, న్యాయంగా ఉందని నా అభిప్రాయం. అంటే బీజేపీలో చాలా వెనుకబాటు నుంచి అంటే కష్టపడి పనిచేసే వారికి పదవులు దక్కుతాయి అనేటటువంటి ఒక నానుడి బీజేపీలో ఇది నిజమని తేలింది. దీని ఎలా భావిస్తారు? 100% అండి. సోనేరావు గారు నా ఒక్క మాట మీద, మా నాయకత్వం మాట మీద టీఆర్ఎస్ పదవులన్నిటికీ రాజీనామా చేసి ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం ఆదివాసులకు అన్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో సోనేరావు గారు ఒక్కడే కాకుండా వందలాది వేలాది మంది ఆదివాసీలతో సహా మా భారతీయ జనతా పార్టీ లో జాయిన్ కావడం జరిగింది. దానికి ప్రతిఫలంగా మరొక మంచి పదవి తీసుకున్నారు. పదవి వచ్చింది వారికి. అదంతా కూడా ఆదివాసీల చైతన్యం కోసం, ఆదివాసీ మరింత అగ్గిబారాటాలుగా పోరాటం వైపు నడిపించే వైపు కోడప సోనేరావు గారు కృషి చేస్తారు. ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా, ఆదివాసీలకు మినిమం కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. ఆ కోడప సోనేరావు గారి ఆధ్వర్యంలో మేమంతా ఆదివాసీలకు అండగా ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ గారు, చెప్పండి, ఈ యొక్క ఇప్పుడు సోనేరావు నియామకం పట్ల కావచ్చు లేదా ఎలక్షన్ పట్ల కావచ్చు మీ యొక్క అనుభూతి ఎలా? గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో లేదు. అయినప్పటికీ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువ జీవిస్తూ ఉంటారు. మరి గతంలో 70-80 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా శ్రమగీతం పాడి శటకోపం పెట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ నాగాలాండ్, త్రిపురలో అధిక మెజార్టీతో మరి బీజేపీ పార్టీని రాష్ట్రంలో గెలిపించి ప్రభుత్వాలు ఏర్పాటు దిశగా ప్రయాణిస్తున్నాయి. మేఘాలయలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, 5 కిలోల బియ్యం ఉచితం అనుకోండి, ప్రధానమంత్రి రైతులకు ఇచ్చే 2,000 రూపాయలు, పిఎం కిసాన్ సమృద్ధి యోజన పథకమే గాని, ఉజ్వల గాని, మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో మరి కేంద్రంది, బీజేపీ పార్టీది పాత్ర ఉన్నది. అందుకొరకని రేపు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రిజల్ట్ మరి మన భారతీయ జనతా పార్టీకి వస్తుంది. విజయం సాధిస్తాం. రేపు రానున్న రోజుల్లో ఎక్కువ రోజులు లేదు, 7 నెలల తర్వాత మనం ఖచ్చితంగా విజయడంగా మోగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఏవైతే ఇప్పుడు ఈ శక్తి కేంద్రాలు ఏవైతే మనం సమావేశాలు ఏర్పాటు చేసినామో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశంతో మరి సక్సెస్ అయినాయి అంటే అక్కడ మనం పోయి ప్రజల్లో వారికి ఏం కష్టాలు ఉన్నాయి, ఏం చేయాలా రేపు అనేది కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం. కాబట్టి వీటిని తూచా తప్పకుండా ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు గాని, ఈ రాష్ట్ర నాయకత్వం గాని రేపు పేద ప్రజలకు కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టే విధంగా మరి వాళ్ళకు గుడిసె ఉన్నోళ్లకు ఇండ్లు ఇవన్నీ కట్టించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనకు నమ్మకం పూర్తిగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి కాషాయ జెండాను ఎగరవేస్తాం. అది మొదలు ఆదిలాబాద్ నుంచే ప్రారంభమవుతుంది తెలియజేస్తున్నాం. అంటే ఈ యొక్క ఎలక్షన్లు అంటే ఎప్పుడైతే ఈ 2 ఎన్నికలు కాకుండా ఈ యొక్క గెలుపుకు సంకేతంగా భావిస్తున్నారు. వచ్చేటటువంటి యొక్క ఎలక్షన్లలో కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని, విజయడంగా మోగిస్తుందని, తెలంగాణలో కాషాయ జెండా రేపరేపలాడుతుందని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డితో పాటు నాయకులు చెప్తున్నారు.
కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. చూసాం